హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు. ఇక్కడ మీరు చూస్తున్నది గోరుచిక్కుడుకాయ మొక్క అండి. నేను దగ్గరికి తీసుకెళ్తా, చూడండి. చూసారు కదా గోరుచిక్కుడుకాయలు ఎట్లా ఉన్నాయో మీకు క్లియర్గా తెలుస్తుంది. సో మేమేంటంటే చిన్న కుండి మనకి నర్సరీలో దొరికే చిన్న కుండీలో వేసామన్నమాట. చూడండి, మీకు కాయలు వచ్చుంటాయి. అయితే మేము కోసేసాం, చూపిస్తాం మీకు. సో ఇట్లా ఏంటి ఈ ఈ చిన్న మొక్క అనమాట. ఓకే, దీనికి మీరు చూడండి ఇన్ని కాయలు వచ్చినాయండి. అంటే చాలా తక్కువ ఇది, బట్ స్టిల్ ఏంటంటే ఇది మనకి పిల్లలకి ఇంట్లో చక్కగా మన వేపుడు చేసుకోవడానికి, ఓకే, ఎవరైనా రాత్రిపూట అన్నం ఎక్కువ తినరు కదా, మనం కొంచెం కొంచెం చేసుకోవడానికి సరిపడా అనమాట. ఓకే, సో ఇది మేము యాక్చువల్గా ఏంటంటే నర్సరీలో మేము విత్తనాలు తెచ్చామండి. విత్తనాలు తెచ్చి ఇంట్లో వేసాం. ఇంతకు మించి జస్ట్ ఇంతే ఎదిగిందండి. ఓకే, ఎదిగిన మొక్కకి మనకి ఇప్పుడు నేను ఇందాక చూపించిన కాయలు వచ్చినాయి అనమాట. అయితే మీరు చూస్తే చూడండి, దీనికే మనం కొన్ని ఉంచేస్తే మళ్ళీ రిటర్న్ ఇవే విత్తనాలు అవుతాయి. చూడండి. ఓకే, చూసారా ఇప్పుడు మనకి అక్కడ విత్తనాలు అవుతున్నాయి, చూసారా. అయితే మేము కోసామన్నమాట. ఇవి మళ్ళీ రీసైక్లింగ్ అంటాం కదా. సో వచ్చిన వాటి నుంచి కొన్ని విత్తనాలుగా ఉంచేసి, ఒకవేళ మీరు మర్చిపోయి అవి ఎండిపోతే కనుక ఇట్లా విత్తనాలకు వాడుకోవచ్చు. సో ఇది చూడండి, మొక్క కూడా మామూలు మన టమాటా మొక్కలు ఇవి వచ్చినట్టు మంచి బలంగా వచ్చింది చూడండి. ఓకే, చూసారు కదా పైన ఇంకా ఇప్పుడు కొన్ని కాయలు ఇంకా వస్తున్నాయి. సో మీరు కూడా చిన్న కుండీలో ఇంట్లో వేసుకోవచ్చు. మీకు అపార్ట్మెంట్లో ఉన్నా కానీ ఇది వెరీ ఈజీగా పెరిగే మొక్క అనమాట. ఓకే, సో మీకు ఏ నర్సరీకి వెళ్ళినా కానీ ఈ విత్తనాలు దొరికేస్తాయి. ఓకే, తీసుకొచ్చి ఒక 4-5 కుండీలు వేసారంటే మొక్కలు వస్తాయి. వితిన్ 1 మంత్లో మీకు మొక్క పెరిగిపోతుంది, కాయలు వస్తాయి. వన్స్ ఇది అయిపోయినాక మీరు వదిలేశారనుకోండి, మళ్ళీ అది పెరుగుతూ ఉంటుంది. సో అలా మీకు ఒక ఏంటంటే అలా రెగ్యులర్గా కూర చేసుకోవడానికి ఈ ఆర్గానిక్ కదా, మనమేమి ఇక్కడ దీనికి పెస్టిసైడ్స్ వేయము, ఏది జల్లకుండా. మొక్క కూడా చూడండి, వీటికి ఏమీ పురుగులు లేవు, వర్షాలు పడుతున్నాయి, పురుగులు గట్రా ఏం లేవు, మంచిగా ఉంది మొక్క. ఓకే, సో ఒకవేళ మీరు నర్సరీకి వెళ్తే నెక్స్ట్ టైం ఈ చిక్కుడు విత్తనాలు తెచ్చి చిన్న కుండీలో ట్రై చేసి చూడండి.